ఏంటంటే ఆ నలుగురు పంచాయతీ నువ్వేం చేస్తుంది, ఇద్దరికి వేరు చేస్తుంది, ఇద్దరు వేరు చేస్తుంది నలుగురిలో ఈ మన మధ్యన ఉంది. ఈ ఇద్దరిని వేరు చేసిన పుత్ర ఏం చెప్తాను, తండ్రి కంటే మించింది లేదు. తండ్రిని బదనాం చేస్తుంది ఇప్పటికే. అసలు బదనాం అంతా తండ్రిని చేసిన వీళ్ళని కాదు, హరీష్ రావడం వీళ్ళని చేసింది కాదు, బదనాం చేసిన తండ్రిని. ఇంకో తండ్రి గట్టిగా అనలేక చెప్పింది, నాన్న మంచిగా ఉంటుంది అంటే ఇవన్నీ ఆనాడు చెప్పాలి. ఇంకో మాట చెప్తా, ఇప్పుడు నిజంగానే కవిత గారికి హృదయం కొంచెం ఉంటే ఏం చేయాలంటే ఆ నేరాల భయం దగ్గర పోవాలి. అయ్యా మా ఓడి విధంగా మీకు నష్టమైంది, ఈ 7 కుటుంబాలకు నేను 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, తప్పైంది చెప్పలేసుకుని దాన్ని. వాళ్ళు ఏ పని చేసుకోలేరు చచ్చిపోతుంది కదా. 6 ఏళ్ల తర్వాత కబర్కి వచ్చింది అంటున్నాను. ఇప్పుడు తప్పు చిల్లటాకే హోష్ మే ఆయతో క్యా హోతాను పాట మూర్తులో పాటుకున్నాయి. అంత కోల్పోయినాక అధికారం కోల్పోయింది, వాళ్ళకి బడి కోల్పోయింది. ఇవాళ కుటుంబం అంతా మన బజార్లో పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కుటుంబంలో బాధపడుతున్న ముత్తనం పుట్టినట్టే ఇదే ఒక ముత్తనం పుట్టింది. దీనికి ఎటు పాటు పోతలేదు. జైల్లో 6 నెలల నుండి ఎవరికన్నా మైండ్ దొబ్బినట్టు రామ్మోహన్ రావు గారు, నాదొకటి అంటే ఇప్పుడు కవిత వ్యవహారం ఎలాగుందంటే, అంటే చెప్పులోని రాయి చెవులోని జోరీగా పద్యం ఉంటుంది, కంటిలో నలుసు కాలికి ముళ్ళు ఇంట్లో పోరింది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది? బీఆర్ఎస్ పార్టీ కష్టకాలం అంటారా కాదంటారా? ఎందుకంటే ఇంకా ఆమె ఇంకేమి ఎన్ని మాట్లాడబోతుంది, ఇంకెన్ని ప్రెస్ మీట్లు పెడుతుంది, ఇంకెవరి గురించి మాట్లాడుతుంది అని ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏం కాదు, నిన్నటికి వాడికి ఈ పార్టీ ఎప్పటికీ వీకైతుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇప్పుడు ఏమైతుంది, నిన్న ఆసక్తి వేరే ఉన్నది. ఒకటి ఇప్పుడు ఆమె సస్పెన్స్ తెలిసింది, ఒకటేమో పార్టీ పెడుతుందని అంటారు. నేను పార్టీ పెట్టా పనికి రాదు ముందర పడదు, మాకు చైర్మన్ చూసినాం కదా. ఇంకో మాట చెప్తాను, అయితే ఆడలేదు బీజేపీ వైపు చూస్తుంది. బీజేపీ చేరారు కదా, రామచంద్రరావు గారు క్లియర్ చెప్పిండు, అదే మేము చేసుకోకపోరా అన్నాడు, అయిపోయింది. ఇటు పక్కనేమో రేవంత్ రెడ్డి చేస్తుంది, రేవంత్ రెడ్డి చేసుకుంటాడు. లేకపోతే ఇది డెడ్ గేజ్. ఇప్పుడు మనిషిని మోయవచ్చు కానీ శవాన్ని మోయలేదు. డెడ్ గేజ్ కనుక నేనేమంటున్నాను అంటే ఒక మాట చెప్తాను, ఆమెకు ఆప్షన్ ఏమైనా ఉంటే పైసలు సంపాదించిన పైసలు పార్టీ పెట్టవచ్చు. ఆయన అజయ్ నాయక మా కవిత కవి వాడేవాడు వీడేవాడు మన కవిత కాదేవాడు అడ్డంగా నరికేస్తామంటుంది పోరాడు. నేనేమంటున్నాను ఇది ఎంత నాలుగోరే కవిత ఏమడుతుంది, నేను పేరు చెప్పండి కానీ వెంకటరెడ్డి గారు బాగా చేస్తుంది. మన తిరుమల ఏమడుతుంది, నాకు చాలా మంది 81 మంది కాంగ్రెస్ చేయాలి చూసిగా. తిరుమల ఏమడు నా మిత్రులే కలిసి చెప్పాను. కొందరు వీరావేశంతో పెద్దగా చెప్తాను. కేవీ మన కేవీ గారు రామచంద్రరావు అని ఉండే ఆయన పోయింది. మన కేవీ రంగారెడ్డి బంధు రాఘవరెడ్డి గారు పోయింది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు లేకపోతే టీఆర్ఎస్ వచ్చింది కదా. అందుకని వీళ్ళందరూ కూడా చెరువులను ఎట్లా మోసం చేసిండ్రో ఇప్పుడు కవిత ఎంపడం 4 బ్యాచ్లు కూడా అదే మోసం చేస్తుంది. ఏం తేడా లేదు. ఒక్క మాట చెప్తా, ఇవన్నీ మా నాన్నకి తెలియదు అంటుండే కదా. మీ నాన్నకి తెలిసే హరీష్ రావు దూరం పెట్టినట్టు ఇవన్నీ పెట్టినోడు మళ్ళీ 7 ఏళ్ళ నుంచి చెట్టు దగ్గర తీసుకున్నాడు. 2018లో ఇరిగేషన్ శాఖ మంత్రి దొంగతనం చేసిన పక్కన పెట్టినోడు మన 2000 అంటే వాటర్ కుదిరినట్టే కదా. మీకు సఖ్యత కొద్ది నా మామ దండం పెడతా, నీ 600 కోట్లు సంపాదించుకున్నా, నీ కాళ్ళ ముందర పెడుతున్నా, నువ్వు ఏ శిక్ష అంటే ఆ శిక్ష అనడేమో మామనే, నా సొంత మామ. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉంటది రాజశేఖర్ గారు, తల్లిదండ్రులు చచ్చి మేనమామ ఉండాలంట. మేనమామ ఉంటే తల్లితో సమానం పెట్ట. తల్లిదండ్రులు చచ్చిన మేనమామ ఉన్నాడు కానీ మేనమామ గారు పోయి నమస్కారం పెట్టి కాళ్ళు మొక్కితే అయిపోయాయి, మళ్ళీ తీసుకున్నాడు. నేనేమంటే ఈ 7 ఏళ్ళ నుంచి గుడ్డి గుర్రం పాలు దొబ్బింటా. వీళ్ళు ఏమంటున్నానంటే ధృతరాష్ట్రుడు ఏమన్నా కేసీఆర్ చాలా తెలివికన్నాడు, వీళ్ళందరికన్నా తెలివికన్నాడు. వీళ్ళందరూ ఆటలు ఆయనకు తెలుసు, ఆటలు తెలిసి ఆటను ఆడించిండు. ఇంకొక మాట, ఇప్పుడు అన్న మంచోడు అంటుంది కదా, రావన్న మంచోడు అంటుంది కదా. ఇప్పుడు అన్నతో జడింది అనుకోండి, ఇంకొక 4 కుంభకాలను బయట పెడుతుంది. నేను చెప్తున్నా స్పష్టంగా, ఆ పేర్లు చెప్తే బాగుండదు, వాళ్ళ మీద మనం అమాన్యం వేసినట్టు అయితే. కానీ కేటీఆర్ కూడా 9.5 ఏళ్ళు, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, 9.5 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల బినామీ లాంటి ఎన్ని ఉన్నాయి తీమని చూద్దాం, అవే వస్తాయి అంటాడు. బినామీ లాంటి చాలా ఉన్నాయి, బినామీ వ్యక్తులు ఉన్నారు, కేటీఆర్ పేరు మీద ఉండే ఆస్తులు ఉన్నాయి. ఇవి 100 కోట్ల 1000 కోట్ల. నేను ఒక్క మాట అంటున్నాను, 1,00,000 కోట్ల దోపిడీ అంటే తప్పు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కాళేశ్వరం మంచి పథకం. కాళేశ్వరంలో 10,000 20,000 కోట్ల దోపిడీ జరిగింది కాదట్లేదు. మొత్తానికి 90,000 కోట్ల 9,000 ఖర్చు పెట్టకుండా మొత్తం తింటారు, ఎవడైనా తినను. ఇంకొక మాట కవిత గారు ఇంకొక మంచి మాట అన్నారు, 3 ఇంజనీర్లు పండి మొదటి చెప్తున్నాను, వెంకటరెడ్డి గారు ప్రతిసారి అది అంటుంటే నేను 3 ఇంజనీర్లు పట్టుకుంటే 1,000 కోట్ల రూపాయలు అక్రమాసం దొరికితే ఆవు చేలో వేస్తే దూడ గట్టని వేస్తుంది అసలు. దూడ గట్టలు వేయదు. ఇప్పుడు దూడలేమో అధికారులు, ఆవులేమో వీళ్ళు. అప్పుడు ఆవుని వీళ్ళు కనుక ఆవులు ఎంతకంటే ఎక్కువ వేస్తాయి కదా అంటున్నారు, దూడకి ఎక్కువ వేస్తే. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆమె ఆ ఇద్దరు రక్త సంబంధంలో ఇద్దరు విడదీసుకున్నది. సొంత తండ్రి సొంత అన్న వీళ్ళు పక్కన పెట్టుకున్నది, వీళ్ళిద్దరిని తీసుకున్నది. వీళ్ళిద్దరిని ఇప్పటికైనా సరే కేసీఆర్ దూరం పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే అసలు సంతోష్ అయితే రామరాజు నీటి పొట్టులాగా ఉన్న అవతల పడ్డాడు. గుడుపు మనకు అయిపోయింది, ఎక్కడ తేలాడు దొరకడు కొట్టు. కానీ ఆయన అవినీతి కూడా చెప్పింది, 750 కోట్ల అవినీతి
పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోచారం అంటారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఒక్కొక్క ఆయన ఉంది. ఆయనతో కలిసి మోకీలలో 750 కోట్ల రూపాయలు చేస్తే చేస్తున్నట్టు ఆయన. నువ్వు స్వీట్ హౌస్ పెట్టుకుంటుంది, స్వీట్ హౌస్ కాదు ఏం పెట్టుకున్నారు, బ్యూటీ పార్లర్ ఏం పెట్టుకున్నారు సార్. అవును ఎమ్మెల్సీ నవీన్ గురించి కూడా మాట్లాడారు. ఎస్ నవీన్ కూడా రవీంద్రరావు గురించి మాట్లాడింది. ఏమంటారు నవీన్ గురించి మాట్లాడింది ఏమంటున్నానంటే, ఎక్కడ నీకు జీవితం మొత్తం నీ వాళ్ళు ఎన్ని కోట్ల ఆస్తులు నీకున్నాయి, వాళ్ళకి ఎప్పుడే ఇప్పుడు ఇదే కవిత అంశానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు నాకు వాచ్ కూడా లేదు, అద్దీంట్లో ఉంటున్నానని చెప్పారు. ఇప్పుడు కానీ రోలెక్స్ లాంటి ఒక వాచ్ వాడినటువంటి సందర్భాలు ఇవి కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు వినిపిస్తాయి, ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి సంపాదించా? ఒక్కటే మాట, తిలా పాపం తలా పిడికడు, సమస్య లేదు, అందరూ దోపిడి దాటలే. ఇవాళ పంచోటిలో చాలా వచ్చి వీళ్ళందరూ బయటపడ్డారు. కానీ ఒకటి రామారావు గారు, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికో హరీష్ రావుకో ఈ అంశాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో, మిగతా పార్టీల గురించి మాట్లాడుకోవడం. ఎందుకంటే హరీష్ రావు బయటకు వచ్చేస్తారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఏర్పడబోతుంది, బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుంది, ఇలాంటి వార్తలు సరదా. కానీ కవిత కూడా అలాంటివి మాట్లాడడం ఏమైనా నిజం ఉండే అవకాశం ఉందంటారా? చెప్తాలేదు సార్, నేను ఏమంటున్నా, హరీష్ రావు వెంకటేశ్వర హరీష్ రావు అందరికన్నా పెద్ద జాదు లెక్క చూసుకుంటే, అందరికన్నా జాదు మామ కన్నా తెలుగుతాడు, మామని మించి నాలుగు ఇచ్చట్లేదు. ఇంకా కవిత గారు మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి యువతకు తెలియదు అనే చరిత్ర చెప్తుంది. అంటే మీకంటే తెలిసినటువంటి కవిత అవ్వచ్చేమో, మరి తెలియదు. ఆమె చెప్పినటువంటి సందర్భం, పార్టీలో మొదట్లో ఆయన లేరు, ఎందుకు మామ వద్దు, మనం ఇబ్బంది పడాలి, ఆ పోస్ట్లోనే ఉండని చెప్పడం, తర్వాత ఆయన వచ్చారని చెప్పడం, ఇవన్నీ నిజాలే అంటారా? వీళ్ళకన్నా మొదటి లేదా నేనేమంటా, పార్టీ పెట్టిన కాకపోయారు నాకు బాగా మా జిల్లా నాకు తెలియదా హరీష్ అని నేను వాళ్ళ బాబా ఆయన ఇప్పిస్తుండే ఎప్పుడన్నా కోరాలంటే సమస్య అది కాదు. వీళ్ళకన్నా వీళ్ళేమో 2006 తర్వాత వచ్చారు, 7 తర్వాత 7 తర్వాత వచ్చారు. ఏ దగ్గర జాగృతి పెట్టింది 2007 కదా. ఇప్పుడు తల్లి పుట్టిల గురించి మేనమామ చెప్పినట్టు ఉంటుంది అని చెప్తే, నేను ఒకటే చెప్తున్నా, హరీష్ రావు వీళ్ళకన్నా ముందుందా లేదా? ఉంటుందంత అర్హత ఏం లేదు. సంతోషరావు 2018లో ఏ పాత్ర చేసిందో హరీష్ రావు 2011 నుంచి 14 దాకా ఆ పాత్ర చేసింది కదా. ఎమ్మెల్యే లేకుండా మంత్రి ఇచ్చాడు. హరీష్ రావు ఎంత నమ్మిండో కేసీఆర్ చూడండి, నమ్మితే మోసం చేస్తే దూరం పెట్టి మన దగ్గర రానిచ్చింది కదా. అందుకనే వీళ్ళు ఇప్పుడు అన్న మీద తండ్రి మీద స్థిరం వలకపోతుంది కదా. ఇప్పుడు